ఎక్కువ పూజలు చేసేవారికే దౌర్భాగ్యం ఇంకా దుఃఖం ఎందుకు మిగులుతున్నాయి? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చెయ్యని వారికి, పాపాలు చేసేవారికే అంత మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవ్వరికి ఏ దానం చెయ్యరు, కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చెయ్యండి. అయితే దానికి శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాగే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నారు, నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దాం రా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళుతుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి భగవాన్ విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగారు. మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగగా దానికి సేటు, మీ బాబు సొమ్మేమన్నా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు అని అంటాడు. మేము యాచకులం, భిక్షం అడుగుతున్నాము అని అంటే వెళ్ళు బయటకు పోండి అని అంటారు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని స్వామిని బయటికి తీసుకువచ్చి, సేటు ఎంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అలా కోరగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు. మిమ్మల్ని అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అంటారేంటి అని నారదుడు అనగా దానికి స్వామి, పదా నారద, ముందుకు వెళదాం అంటాడు. అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక అమ్మ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాత భిక్షాం దేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉంది, అమ్మ తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి ఆ పాలను తీసుకువచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్నదానిలో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. భగవాన్, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు, మీ ఈ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు. ఆ తల్లి ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు.
దానికి స్వామి ఇలా అంటారు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అని అంటాడు. స్వామి, ఏంటి ఆ లీల, నాకు చెప్పండి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆ ఆవు మీద తను చాలా ప్రేమ పెంచుకుంది. తన మనస్సు దాని మీదే ఉంది. ఆవిడ ఆ ఆవుకి సేవ చేస్తుంది, చనిపోతుంది. చనిపోయే సమయంలో విచారిస్తుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది? ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నాడు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా ప్రేమ ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేడు, సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవంతునికి ఏది, ఎవ్వరికి, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని కష్టాల గురించే ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో సత్కర్మలు చేస్తూ ముందుకు సాగండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.